స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. సింగరేణి వ్యాప్తంగా ఉదయం నుంచి కూడా ఎన్నికల కోలాహలం కొనసాగుతూనే ఉన్నది. పలు కార్మిక సంఘాలన్నీ కూడా కార్మికుల మద్దతు కూడగట్టుకోవడానికి ఇప్పటికే ప్రచారం నిర్వహించారు. ఎన్నికల సరళ ఎట్లా ఉంది మనతో మాట్లాడడానికి సిఐటియు రాజారెడ్డి ప్రెసిడెంట్ ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉన్నది పరిస్థితి? ఓటింగ్ సరళి మంచిగా ఉంది. ఉదయించే సూర్యుని గెలిపేయాలని కార్మికులు చూస్తూ ఉన్నారు. మార్పు రావాలని కోరుకుంటున్నారు. అవినీతి రాజ్యం పోవాలని కోరుకుంటున్నారు. గతంలో మొన్న కాంగ్రెస్ రావడానికి ఎట్లయితే మార్పు వచ్చిందో ఇలా సింగరేణిలో కూడా అట్లాంటి మార్పు వస్తుంది. వీళ్ళందరూ కూడా ఏఐటీసీ కానీ ఐఎన్టీసీ కానీ టీజీబీకేసి ముగ్గురు ఒకటైనరు సిఐటిని ఓడియటానికి. సిఐటికి వెళ్తే మా పప్పులు ఉడకవు, అవినీతి కనీసం ఆఫీసులో అంటే మేనేజ్మెంట్ దగ్గర కూర్చుండనియరు, మా పైరవులు నడవనియరని ముగ్గురు ఒక్కటై ఇలా మొత్తం సింగరేణిలో ఓడియాన్ని చూస్తున్నారు. వాళ్ళు ఎన్ని కుయక్తులు అయినా, ఎన్ని మందులు ఇచ్చినా, మఠాలు పెట్టినా, బిర్యానీలు పెట్టినా కార్మిక వర్గం తిన్నరు తప్ప ఓటేసే పరిస్థితి లేదు. ఇప్పటివరకు 45-50% పోలింగ్ అయింది. అందులో 90% సిఐటియు ఓటింగ్ జరిగింది. ఖచ్చితంగా గోదావరి ప్రాంతంలో 3 డివిజన్లు, అట్లే మనుగూరు, మందమర్లో నాకు తెలిసినంతవరకు ఇప్పటికే గెలుపు ఖాయమైంది. ఇక రాబోయే కాలంలో మీరు ఇచ్చిన వాగ్దానాలు అన్ని కూడా కార్మికులకు నెరవేర్చడం. ఏ వాగ్దానాలు ఇచ్చారు, ఎట్లా నెరవేర్చే అవకాశం ఉంది? మేము గత 4 సంవత్సరాల కాడ నుంచి వెళ్ళి సొంతింటికలా నెరవేర్స్తానని కోరుతున్నాం. కార్మికులు అన్ని రాష్ట్రంలో అందరికీ కాలనీలు ఉన్నాయి, హెచ్ఎల్, బిహెచ్ఎల్, పోలీసు, ఎన్జిఓస్, టీచర్స్ అని. కానీ సింగరేణి కాలనీ ఎందుకు ఉండదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ కూడా అందరికి ఇచ్చేసినారు. పైసా ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన అందరికి ఇంకున్నాయి. కానీ సింగరేణి కార్మికులు నెలకి 10-15 వేలు రికవర్ చేసుకున్నా మేము మాత్రం సింగిల్ బెడ్రూమ్ 50 సంవత్సరాల క్వార్టర్లో మంచిళ్ళు ఉండవు. అట్లాంటి క్వార్టర్లు ఎందుకు ఉండాలని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా సొంతింటి కళ నెరవేర్చడం కోసం సిఐటి సన్నద్దమైంది. ఏ పోరాటం చేసినా కార్మికులు సాధిస్తాం. ప్రధానంగా ఏఐటీసీకి ఐఎన్టీసీకి మధ్యనే పోరుబాటు అని చెప్పి ఆ 2 వర్గాలకు సంబంధించిన కార్మిక సంఘ నేతలు చెప్తున్నారు. మీరేమో ఒక్కటైంది అంటున్నారు. అంటే మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? వాళ్ళు ముగ్గురు ఒక్కటైంది అన్నారు. 100% మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నిన్ననే టీజీబీ కేసు ఆఫీసులో ఏఐటీసీలు కలిసి ఆ టీజీబీ కేసులు కూడా మా మద్దతు ఏఐటీసీకి ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వేరు, ఐఎన్టీసీ సంబంధించిన వాళ్ళు వేరు. ఐఎన్టీసీలు ఏమో బ్యానర్ పెట్టుకొని కొట్లాడుతున్నారు. నిన్న దాకా ఉన్న కాంగ్రెస్ సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఏమో ఏఐటీసీకి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే నిన్న దాకా చట్టా పట్టాలు వేసుకొని తిరిగినాం. మళ్ళీ ఎంపీ ఎన్నికలలో కూడా మేము చట్టా వేసుకొని తిరగాలంటే ఇప్పుడు ఏఐటీసీకి వ్యతిరేకంగా చెప్తే ఎంపీ ఎన్నికలు ఓడిపోతాయని ఇలా రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఏమో ఏఐటీ చెంబడి తిరుగుతున్నారు, ఐఎన్టీసీ సంబంధించిన ఏమో సొంత బ్యానర్ పెట్టుకొని తిరుగుతున్నారు. అందుకని వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఓడించే పరిస్థితి. అందుకని మేము అంటున్నాం, మేము మమ్మల్ని ఓడియటానికి కోసం 100 ఖర్చు పెట్టి ఎందుకు చేస్తున్నారు? నిన్నటి దాకా కార్మికులకు మీరు ఏ హక్కులు నెరవేర్చలేదు, పోరాటాలు లేరు. ఆఖరికి గోదావరికి కూడా మంచి కార్మికులకు మంచిలు తాగిచ్చే పరిస్థితి లేదు. హాస్పిటల్ పరిస్థితి మెరుగ్గా లేవు. అసలు బినామీ పేర్లు మార్చడానికి గత ముఖ్యమంత్రి మార్చలేదు. ఇప్పుడు వీళ్ళు కూడా ఐఎన్టీసీ కనీసం ఒక ప్రకటన కూడా ఇవ్వట్లేదు. ఎక్కడ చూస్తే అక్కడ అవినీతి. మీరు ఒకటి చెప్పండి, 6 సార్లు ఎన్నికలు జరిగాయి సింగరేణికి సంబంధించినటువంటి గుర్తింపు సంఘం 1998 నుంచి ఇప్పటి వరకు కూడా 3 సార్లు వాళ్ళు ఏఐటీసీ వాళ్ళు వచ్చారు, 2 సార్లు వీళ్ళు వచ్చారు, ఐఎన్టీసీ ఒకసారి వచ్చింది. కానీ వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడైనా నెరవేర్చారా? వాళ్ళని ఎప్పుడైనా మీరు నిలదీశారు? 100% కేసీఆర్ ప్రభుత్వం మభ్యపెట్టి మోసం చేసింది కాబట్టే ఇవాళ మొత్తం లేకుంటే నామరూపాలు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నామరూపాలు లేకుండా టీఆర్ఎస్ ని 11 నియోజకవర్గాలు ఓడించారు. ఏమి చేయలేదు కాబట్టే. ఏఐటీసీ కూడా మధ్యలో 2 సార్లు ఓడిపోయింది. కారణం ఏంటంటే వీళ్ళ అవినీతి ఎర్ర జెండా పెట్టుకొని కార్మికులకు మటన్ చికెన్లు తాగిపిచ్చే గెలుస్తాం అనుకుంటారు తప్ప వీళ్ళు ఏమి కార్మికులకు పనిచేసి కార్మికుల అవసరాలు తీర్చి నిజాయితీ పాలన అందిస్తున్న ఉద్దేశం లేదు. అందుకనే కార్మికులు ఇప్పుడు చైతన్యవంతులైన దాదాపు 15,000 మంది కొత్త కార్మికులు వచ్చిండ్రు. మార్పు కోరుకుంటున్నారు. వీళ్ళు వీటికి దూరంగా ఉన్నారు. అందుకనే ఇలా కొత్తగా సిఐటిని ఆదరిస్తున్నారు. ఉదయించే సూర్యుని గుర్తు గెలుపుతున్నారు. మటన్ చికెన్ మందుతో కార్మికుల మద్దతు కూడగట్టడం చాలా కష్టము. ఇది కుదరదు. మార్పు అనేది చాలా సహజంగా వస్తుంది. ఈ దఫా సింగరేణి కార్మికులందరూ కూడా తమకు మద్దతుగా ఉంటారు, తమకు అండగా ఉంటారు. విజయం సాధిస్తాం, తాము ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయి. మనకి రిజల్ట్ వస్తే గానీ తెలీదు. సింగరేణి వ్యాప్తంగా ఎన్నికలు నడుస్తున్నాయి. వారికి సంబంధించినటువంటి కార్మికుల మద్దతు కోసం ఇప్పటికే అన్ని కార్మిక సంఘాలు ప్రయత్నాలు చేశాయి. ప్రస్తుతం ట్రెండ్ ఎట్లా ఉన్నది, ఏమి హామీలు ఇచ్చారు, ఎట్లా కొనసాగుతుంది? మనతో మాట్లాడడానికి ఏఐటీసీ నేత ఉన్నారు, ప్రెసిడెంట్ ఉన్నారు. ఎట్లా ఉన్నది చెప్పండి సార్. సింగరేణిలో ఈరోజు నేను ఇది 5వ ఏరియా చూస్తా ఉన్నా. అన్ని ఏరియాల్లో కూడా కార్మికులు వార్ 1 సైడ్ అనే చెప్తున్నారు. అందరూ కూడా ఏఐటీసీ యూనియన్ చుక్క గుర్తుకే ఓటేస్తా ఉన్నారు. ఓటేసి వచ్చిన వాళ్ళు కూడా
సంతోషంగా ఇట్లా చేతులు చూపించుకుంటూ పోతా ఉన్నారు. ఎందుకంటే సర్కారు సంఘం గెలవకూడదనేది కార్మికులలో ప్రధానంగా ఉన్నది. గతంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ ఉండి ఇక్కడ సింగరేణిలో టీబీజీకేస్ వాళ్ళ అనుబంధ సంఘం ఉంటే సింగరేణి నిధులు వేలాది కోట్ల రూపాయలను తీసిపోయినదని సింగరేణి అభివృద్ధి చేయలేదు. కాబట్టి ఈసారి ఏఐటీసీలని గెలిపించాలని కార్మికులు నిర్ణయించారు. గతంలో ఎట్లుందో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కేంద్రంలో అక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఇక్కడ వాళ్ళ అనుబంధ సంఘం ఐఎన్టీసీ కనుక ఉంటే మళ్ళీ పాత చరిత్ర పునరావృతం అవుతుంది. కాబట్టి ఏఐటీసీని గెలిపించాలని చూస్తూ ఉన్నారు. అయితే ఇంకా కొన్ని చిన్న చిన్న సంఘాలు ఉన్నాయి, హెచ్ఎంఎస్, సిఐటి లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి సింగరేణి ఎన్నికలు అయిన తర్వాత 2-3 వేలు ఓట్లు దాటి రాలేదు. వాళ్ళు ఒక ఏరియాలో కూడా గెలవలేదు. అవి గెలిచే సంఘాలు కావు. మీ ఓటును వృధా చేసుకోకండి. గెలిచే ఏఐటీసీ పోరాడే సంఘానికి ఓటు ఇచ్చి ఏఐటీసీని గెలిపించాల్సిందిగా కార్మికులకు విజ్ఞప్తి చేస్తాం. మొన్నటిదాకా శాసనసభ ఎన్నికల సంఘం జరిగినప్పుడు మీరు పొత్తులు పెట్టుకున్నారు, ఇప్పుడు కత్తులు నూరుకుంటున్నారు. ఇది ఉత్తదే అంత డ్రామా, ముగ్గురు కలిసి మమ్మల్ని ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారని మీరు అన్న సిఐటి చెప్తున్నారు. సిఐటికి అసలు సింగరేణిలో ఎప్పుడు 2,000 రాలే. ఇంకా గెలుపు ఓటమిలో మాట ఎక్కడున్నది? అసలు సిఐటి యాడున్నది సింగరేణిలో? వాళ్ళు ఎప్పుడు కూడా ఏఐటీసీని ఓడగొట్టడానికి ఓటు జీలిస్తారు తప్ప వాళ్ళు గెలవాలని కాదు. వాళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు కాబట్టి వాళ్ళు సింగరేణిలో ముందుకు రావడం లేదు ఎప్పుడు కూడా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏఐటీసీ మొన్న ఎన్నికలలో, రాష్ట్ర ఎన్నికలలో ఒక ఏఐటీసీ కాదుగా, ఒక కాంగ్రెసే ఓట్లేస్తే అన్ని ఓట్లు వచ్చాయా? అన్ని పార్టీలోళ్ళు ఈ ప్రభుత్వం మారాలి, దుర్మార్గ పాలన పోవాలని ఓట్లేసిండ్రు. కానీ ఏదో వాళ్ళు ఉరగబెడతారని కాదు. టీఆర్ఎస్ లాంటి దొరల గడిల పాలన పోవాలని ప్రజలందరూ ఓట్లేశారు. ఈ సింగరేణిలో మాత్రం పోరాడే సంఘం, ఇప్పటి వరకు అనేక మంది నాయకులు ప్రాణ త్యాగాలు చేసిన సంఘం, అనేక హక్కులు సాధించిన సంఘం ఓటేయాలని మేము విజ్ఞప్తి చేస్తాం. 1998 నుంచి నేటి వరకు జరిగినటువంటి 6 సార్లు జరిగిన ఎన్నికల్లో 3 దఫాలుగా మీరే గుర్తింపు సంఘంగా ఉన్నారు. మీరు కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చారా? ఇప్పుడు తాజాగా ఇచ్చేటువంటి హామీలు ఒకవేళ గెలిస్తే, విజయం సాధిస్తే అమలు చేస్తారా? ఎలాంటి హామీలు ఇచ్చి ముందుకు వెళ్తున్నారు? గతంలో చేసిన పనులు ఏంటి? సింగరేణిలో ఇవాళ కార్మికులు అనుభవిస్తున్న ప్రతి హక్కు వెనుక ఏఐటీసీ యూనియనే ఉన్నది. ఏఐటీసీ సంతకం లేకుండా ఏదైనా ఒక హక్కు ఇక్కడ ఉంటే తీసుకుని చూపిమనండి, మేము స్వచ్ఛందంగా వైదొలుగుతాం. యూనియన్ల నుంచి ప్రతి హక్కు వెనుక ఏఐటీసీ యూనియనే పోరాటం ఉన్నది, త్యాగం ఉన్నది. ఎంతో మంది నాయకులు ప్రాణాలు కూడా అర్పించారు. ఈ సంఘాలు, ఈ చెప్పుకునే సంఘాలు ఇవాళ ఎన్నికల్లో ఓటు అడుగుతున్నారు. మేము బాజాబ్తో కరపత్రం వేసినాం ఏఐటీసీ ఏమేమి సాధించింది అనేది. వీళ్ళని ఏమనండి ఏం సాధించారు? ఎప్పుడు కార్మికులకి తప్పుడు మాటలు చెప్పి వచ్చే పెన్షన్ ని జడగొట్టడానికి ప్రయత్నం చేసిన సంఘం సిఐటియు. అట్లాంటి వాళ్ళకి ఇది ఉందా? అసలు ఎన్నికలు వద్దని సింగరేణి మేనేజ్మెంట్ సింగరేణి భవన్కి పోయి రాసిచ్చిన ఈ సంఘాలకి సింగరేణి కార్మికుల ఓటు అడిగే హక్కున్నది? అసలు సిగ్గుంటే ఇవాళ కార్మికులు ఓటు అడగరు. వీళ్ళు నిన్ననే వద్దని మేనేజ్మెంట్ పంచం చేసి రాసిస్తారు. వీళ్ళని ఏమంటారు అంటే సరెండర్ సంఘాలు అంటారు. వీళ్ళని ఈ సరెండర్ సంఘాలకు ఓటు అడిగే హక్కు లేదు. మీరు ఎలాంటి హామీలు ఇచ్చారు? ఇప్పుడు ఈ దఫా ఎన్నికల్లో విజయం సాధిస్తే కార్మికుల పక్షాన ఏ విధమైన పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఏఐటీసీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత సింగరేణిలో నూతన అండర్ గ్రౌండ్ బావులు ఖచ్చితంగా తీసుకొస్తాం. 11 సంవత్సరాలుగా సింగరేణిలో ఒక్కటి కూడా అండర్ గ్రౌండ్ బావి రాలేదు. కాబట్టి కొత్త బావిలు తీసుకొస్తాం. అట్లాగే సింగరేణి కార్మికులకి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లకి ఎట్టయితే వస్తుందో అట్లా ఖచ్చితంగా ఇప్పిస్తాం. అట్లనే సింగరేణి కార్మికులకి సొంత ఇంటి కళ నెరవేరుస్తాం. 250 గజాల స్థలము, 20 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇప్పించి ప్రతి కార్మికుడికి సొంత ఇల్లు వచ్చేటట్టుగా, మిగులు క్వార్టర్లు ఉన్న కాడ ఆ క్వార్టర్లు కార్మికులకే చెందేటట్టుగా చేస్తాం. అట్లనే 48 డిమాండ్లు, క్యాడర్ స్కీములు కావచ్చు, యాక్టింగ్ క్లర్కుల సమస్య కావచ్చు, ఇంకా అనేక సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చాం. గతంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాము. తాజాగా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చడానికి పక్కా ప్లాన్ తోని కమిటెడ్ గా, డెడికేటెడ్ గా ముందుకున్నామని చెప్పి స్పష్టం చేస్తున్నారు సీతారామయ్య గారు. సో మొత్తం మీద స్టార్
గుర్తుకి ఓటేస్తే గెలిపించాలి, ఓట్లు చీలిపోవద్దని కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది. మరొకసారి గుర్తింపు సంఘంగా మళ్ళీ కార్మికులు తమకే పట్టం కడతారనేటువంటి ధీమా వారి మాటల్లోనే విన్నాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, గోదావరికన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.